మీ విలువను మీరు ఎలా కాపాడుకోవాలి? ఎవ్వరూ మనల్ని అప్రిషియేట్ చేయలేదనుకోండి, కీప్ యువర్ డిస్టెన్స్. దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మనల్ని గుర్తించిన వాళ్ళని మనం ఎందుకు గుర్తించడం? నాట్ ఇన్వైటెడ్. ఎవరో ఫంక్షన్కి ఇన్వైట్ చేయలేదు, వెళ్ళమాకండి. అంత అవసరం ఏముంది మనకి? పిలిస్తే వెళ్తాం, లేకపోతే లేదు. బీ ఫర్గాటెన్, ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్. ఒకవేళ మర్చిపోయారు ఎవరైనా అంటే మర్చిపోండి, మనం కూడా మర్చిపోదాం. మనకెందుకు వాళ్ళతో? ఇన్సల్టెడ్, అలాగే కొంచెం అవమానించారు. అవుట్ షైన్ దెమ్ విత్ సక్సెస్. దానికి మనం మన సక్సెస్ని చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూడాలి మన ప్రవర్తన, అంటే మన స్థితి ఏమిటో. అలాగే యూజ్డ్, సెట్ ఫర్మ్ బౌండరీస్. యూజ్డ్ అంటే మనం యూజ్ చేసుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా ఎక్కడో చోట, అందుకని వాళ్ళకి సరిహద్దులని కూడా చూపించాలి. 3 ఇన్వైటెడ్ లేట్. ఎవరైనా ఇన్వైట్ చేయటం లేట్గా ఇన్వైట్ చేశారనుకోండి, డిక్లైన్ చేసేయండి. అంటే వద్దు, రామని చెప్పేయండి. ఎందుకంటే మన వాల్యూ పోగొట్టుకోవడానికి కాదు ఎక్కడా కూడా. అలాగే ఇగ్నోర్ చేస్తే స్టాప్ అప్రోచింగ్. మీకు ఇగ్నోర్ చేస్తే మన కాంటాక్ట్ కూడా చేయకూడదు, అనవసరం, ఉపయోగం లేదు. అలాగే ఇన్సల్టెడ్, బౌండరీస్. ఇన్సల్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? అసలు దగ్గరలో కనపడకూడదు ఇంకా అలాంటి వాళ్ళకి. డిస్రెస్పెక్టెడ్, వాక్ అవే. బాగా అసలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మనం అంటే, వాళ్ళ నుంచి మనం దూరంగా బ్రతకటం చాలా మంచిది. అండర్ ఎస్టిమేటెడ్, ఒకవేళ మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అంటే తక్కువగా చూస్తున్నారు, అలాంటప్పుడు మన రిజల్ట్స్ మాట్లాడతాయి. అలా మాట్లాడి చూపించాలి మనం, రిజల్ట్స్ వచ్చేటట్టుగా చూసి వాళ్ళకి దెబ్బ కొట్టాలి. మనకు మనం అలా వాల్యూ ఇచ్చుకోవాలి, కానీ వాడు అన్నయ్యన్నీ కరెక్టే అని చెప్పని మాట్లాడుకుంటూ మనం బ్రతకూడదు. థ్యాంక్ యూ.